జై శ్రీరామ్. సీతాపతి, నీ పాదాలే మాకు సద్గతి. రామకృష్ణుడు ఇద్దరు కూడా వచ్చేసేసి మన ధనస్సుని ఇంచి పారేశారు. ఊరికి అట్లా పొరకములు ఇరిచినట్లు ఇచ్చి పారేశారు. చీపురుపులు అట్లా విరిగిపోతుంది, అట్లా విరిగిపోయింది. అది వాళ్ళ శక్తి సామాన్యమైంది కాదు అన్నాడు. వెంటనే వీరాది వీరులైనటువంటి బట్టలు, కత్తులు చేతులు పట్టుకుని అందరూ పరిగెత్తమని చెప్పాడు. వచ్చారు శూలాలు, ఆయుధాలు, కత్తులన్నీ. శ్రీకృష్ణ బలరాములు చెరొక వైపు వాళ్ళను చిన్న చిన్న మొక్కలు ఇంచినట్లు ఇంచి పారేస్తున్నారు. వచ్చినటువంటి రాక్షస సైన్యాన్ని అంతా కూడా ఏ విధంగా అయితే చెట్టు కొమ్మను చిన్న చిన్న రెమ్మలను ఇంచేస్తే ఇది కింద పడిపోతుంటాయో ఆ మారి వాడు మెడలు తుంచివేయటము, వీపు తునిగిపోవడము, నడుములు తునిగిపోవడము, కాళ్ళు ఇరిగిపోవడము, అందరికి కూడా చేయాల్సిన శాస్తి చేసేసాడు పరమాత్ముడు బలరాముడు ఇద్దరు కలిసి. ఆ సైన్యాన్ని నుజ్జులు చేసి పారేశారు. ఆ సైన్యము, మిగిలిన సైన్యం కుంటుకుంటూ పరిగెడుతున్నారు. కొంతమంది లేచి, కొంతమంది ఈ నడుములు విరిగి అలాగే పడిపోయి ఎలాడుతున్నారు, దొల్లాడుతున్నారు, ప్రాణాలు పోయి. కొంతమంది మెడలు తల వెనక్కి తిరిగిపోయింది. అట్లా అన్నాడు, అది ఇలా వెనక్కి తిరుగుకునేసింది. అంటే తల మెడ తిరిగిపోవడంతో చనిపోయే ప్రాణాలు పోయింది. మహావీరాది వీరులని చెప్పుకున్నటువంటి ఈ యొక్క రాక్షస సైనికులు ఏ మాత్రం వారిని కాలి గోరును కూడా కదపలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు పరమాత్మ స్వరూపుడైనటువంటి నారాయణుడు కదా. నారాయణుడి శక్తి తెలియకుండా పెట్టుకుంటే ఎట్లా? మానవులైన మందరూ కూడా ఇది మనం గ్రహించాల్సింది ఏమంటే, ఇక్కడ పరమాత్ముడు ప్రతి ఒక్క మానవుడిలోనూ దివ్యమైన శక్తి ఉంది, అనంతమైన జ్ఞానం కూడా ఉంది. అయితే అది ఉపయోగించుకోవడం తెలుసుకోలేకపోతున్నాము. అస్త్రం ఉంది, అస్త్రానికి మంత్రం సంధిస్తేనే అది ప్రయోగించబడుతుంది, అదే ప్రయోగం అవుతుంది. అస్త్రానికి మంత్రం సంధించినప్పుడే ఆ అస్త్రానికి శక్తి వస్తుంది. లేదా ఉత్తిగట్లా మనం అస్త్రాన్ని పట్టుకుని ఇట్లా అంటే పోతే ఏం చెబుతుంది? ఏమి చేయలేము. అంటే దానికి తగిన మంత్రాన్ని లోపల ఉపాసన చేసి పంపితేనే అది దివ్యాస్త్రంగా మారి శత్రువులు నాశనం చేస్తుంది, మొత్తం ధ్వంసం చేసేసి వచ్చేస్తుంది. ఇది తెలియదు అనేక మందికి, రాక్షసులకి. ఈయన పొరకపలు అట్లా విడిచిపారేసేసాడు. సాక్షాత్ నారాయణుడే వచ్చాడు అక్కడికి. ఇంకేముంది? కనుక మనం ఏం గ్రహించాలంటే, మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మేల్కొల్పాలి. మానవులలో ద్విగుణీకృతంగా అంటే నిక్షిప్తమై ఉంది. అది ఒక పెద్ద ధనరాశిగా నిక్షిప్తమై ఉంది మనలో. ఏది? జ్ఞానరాశి. ఆ జ్ఞానరాశి ఎక్కడ నిక్షిప్తమై ఉంది అనేది మనం ధ్యానం ద్వారా, యోగ సాధన ద్వారా, పరమాత్ముని భక్తి ద్వారా అనేక విధాలుగా మనకు భగవంతుడు చెప్పబడి ఉన్నాడు. ఆ విధాలు అనుసరించినట్లయితే ఆ శక్తి మనలో మేల్కొంటుంది. ఆ మేల్కొన్న శక్తి మనల్ని ఏ కార్యమైనా చేయడానికి పురికొల్పుతుంది. అంతేకాదు, ఏ కార్యం చేస్తున్నా ఎంతమంది అడ్డు వచ్చినా వాళ్ళను ఎటువంటి సమస్య లేకుండా దూరం తరలిస్తుంది. ఎందుకంటే ఆ జ్ఞానశక్తికి అంత శక్తి ఉంది. జ్ఞానశక్తి అనంతమైనటువంటి మంత్రశక్తిని ఇస్తుంది. అంటే మాటే మంత్రం అవుతుంది, చూపులే బాణాలు అవుతాయి. ఈ చూపులు అలా చూడడంతో శత్రువుల గుండెల్లో గుచ్చుకుంటూ అయిపోయాయి. అంటే మీ గుండెల్లో గుచ్చుకున్నటువంటి ఈ యొక్క శూలల్లాగా గుండె అక్కడికి అవిలిపోయి పగిలి చనిపోతాడు, గుండె ఆగి చనిపోతాడు అని అర్థం. ఉన్న శక్తిని గురించి భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్వరూపులే. మనం అంతా ఆత్మస్వరూపులమని చెప్పుకుంటున్నాం కదా. ఈ ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. ఎందుకు? పరమాత్మ నుంచి వచ్చింది కనుక. పరమాత్మ నుంచి మనలో ప్రవేశపెట్టబడిన ఆత్మ ఉంది కనుక ఈ శరీరం నడుస్తుంది, చేస్తుంది, అన్నీ చేస్తుంది. మనకి ఇవన్నీ కూడా మనం చేస్తున్న భ్రమలో ఉంటాం. అదే హిరణ్యకశిపుడు అడుగుతాడు ప్రహ్లాదుని, రే నాయనా ప్రహ్లాద, నువ్వు ఎన్ని చేస్తున్నా నువ్వు హరినామం మానవా అంటాడు. నేను ఎవరు కాపాడుతారో, నేను చంపేస్తుంటే అని అన్నాడు. అప్పుడు అంటాడు ప్రహ్లాదు, తండ్రి నీవు నన్ను ఇప్పటికీ ఎన్నో మార్లు చంపాలని ప్రయత్నించావు, మరి ఎందుకు చావలేదు అని అడుగుతాడు. ఎందుకు అంటాడు. చంపబడేది ఎవరి చేతిలో లేదు తండ్రి, నన్ను నిరంతరం నాలో ఉండి కాపాడుతున్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు హరి. ఆ హరి ఉండబట్టి నా ప్రాణం అలానే ఉంది. నీవు చేసినటువంటి పాపాలని హరించుకుపోతున్నాయి, నా నుంచి నన్ను ఏం చేయలేకపోతున్నావి. కనుక రక్షించేవాడు ఆయన ఉన్నప్పుడు నీవు ఏం చేయగలవు అంటాడు.
అంటే ఏమి, ఇంతవరకు నన్ను కాపాడింది ఎవరు అని ప్రశ్నిస్తాడు వాళ్ళ ఆయన్ని, తండ్రిని. నన్ను ఇంతవరకు కాపాడుతూ వచ్చింది ఎవరు అనుకున్నావు? ఆయనే. ఆయన నేను వేడాను శరణు, ఆయన నన్ను కాపాడుతున్నాడు. అంతేగాని నువ్వు ఇంకా అజ్ఞానంలో మూర్ఖత్వంలో ఉండి పరమాత్ముని శక్తి తెలుసుకోలేకపోతున్నావు తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏదో పురాణ కథలు వినడానికో ఆనందించడానికో కాసేపు ఇవన్నీ కాలక్షేపానికో అనుకుంటే ఇది మన అజ్ఞానం. జ్ఞానం కావాలి అంటే వివేకానంద స్వామి యొక్క పుస్తకాలు చదివితే ఆయన బోధనలు చెబుతున్నట్లే ఉంటుంది ఆయన యొక్క రాసినటువంటి పుస్తకాలు జ్ఞానం. కనుక వివేకానంద స్వామి అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆయన యొక్క యోగశాస్త్రంలో చిత్రీకరించి ఉన్నారు, చెప్పబడి ఉంది. ఆయన మనవల్ని ఏం చెప్తాడంటే ఒక్కొక్కసారి ఆయనకు ఉన్నట్లుండి తపశ్శక్తి లోపల మేల్కొన్నప్పుడు జ్ఞానశక్తి ఆమె ఆయన శిష్యురాలు, ఆమె ఒక అమెరికా యువతి, ఆమె నిరంతరము కళాన్ని ఇంకులో పెట్టుకొని ఉంటుందంట. ఉన్నట్లుండి ఆయన స్వామి కళ్ళు తెరిచి వెంటనే చెప్తుంటాడు జ్ఞానవాకులు. ఆమె రాసుకుంటూ పోవాలి. ఇంకా ఏం చెప్తాడా అని ఉన్నట్లుండి ఆయన చెప్తుంటాడు. ఏం చెప్తాడంటే ఒకసారి దాంట్లో ఒక వాక్యం ఉంది, సోదరి నివేదిత అని ఆ దాంట్లో రాసిన దాంట్లో, మీరందరూ సింహాలు కాకుండా గొర్రెలు అనుకున్నారు అనుకుంటే గొర్రెలు అయిపోయి గొర్రెల్లాగే బతుకుతారు. సింహాలు అనుకోండి సింహాల్లాగే బతుకుతారు. కనుక మీరు నీలో ఉన్న జ్ఞానాన్ని మీకు తెలియదు, ఆ జ్ఞానాన్ని ఒక్కసారి ప్రేరేపించండి, ధ్యానంలో కూర్చోండి, మీకు సర్వం మీకు వస్తుంది అని శ్రీ వివేకానంద స్వామి అనేక మార్లు చెప్తాడు. జ్ఞానం మనలోనే ఉంది, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం అంతా మనలో ఉంది. అయితే ఉందని తెలుసుకోలేకుంటేనే మనం లేదు అనుకొని అజ్ఞానంలో ఉన్నాము. లేదు నాకు రాదు అనుకున్నంతకాలం ఏది రాదు, ఏది ఉండదు. నేను అన్నీ కలిగిన వాడిని అని అనుకుంటే ధనం కాదు, గుణంతో పాటు జ్ఞానం. గుణము ఉంటేనే జ్ఞానం వస్తుంది, గుణం లేకపోతే జ్ఞానం రాదు. ఎవరు సద్గుణవంతులు వాళ్ళు మాత్రమే జ్ఞానం చెప్పగలిగేటటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ యొక్క పాండిత్యము, అనేక మంది ఉన్నారు పండితులు అనేక మంది, గొప్ప వాళ్ళు ఎంతోమంది వేదాంగాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ బోధించే వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని చెప్పేటటువంటి శక్తి పరమాత్మ ఇచ్చాడు. జ్ఞానం వారు చెప్పడంలో వారిలో లేదు, జ్ఞానం వారు చెప్పే మాటల్లో కూడా జ్ఞానం లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్ముడు ఇచ్చిన జ్ఞానం వాళ్ళలోంచి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే చెప్పేవాడు ఆయనే, చెప్పించేవాడు ఆయనే, చెప్పుతూ వింటున్న వాళ్ళు కూడా ఆయనే. అంటే వినబడే వాళ్ళు వింటున్న వాళ్ళలో కూడా ఆయనే ఉన్నాడు. అయితే ఇక్కడ మానవులకి అహం అనేది ఒకటి ఉంది. కాబట్టి ఈ అహము మనల్ని మాయ చేస్తుంది. ఏం చేస్తుంది? ఏదో ఊరికి హరికథ కాలక్షేపం అయిపోయింది, విన్నాము పోతాము. నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురుం.